చక్కటి పదార్థాలతో శివ పూజ చేయడానికి దేవాలయం వెళుతున్నట్టు కనిపించాడు. ఆయన ఏదో పెద్ద బ్రాహ్మణోత్తములా ఉన్నాడు, ఈ దేవాలయానికి ఇన్ని పదార్థాలు తీసుకుని పోతున్నాడు, పూజ అనంతరం ఏదైనా ప్రసాదం దొరుకుతుందేమో, కాబట్టి అది తినే ప్రయత్నం చేద్దాము అనుకున్నాడు. ఆ యొక్క బ్రాహ్మణోత్తమునితో ఆ దేవాలయము వైపుకు నడుచుకొని వెళ్ళాడు. ఆ రోజు మన వాడి అదృష్టం కొంది శివరాత్రి. ఒక శివభక్తుడు గొప్ప ప్రసాదంతో శివార్చనకైకి శివాలయం వరకు ప్రవేశించాడు. ఆకలితో ఉన్న గుణనిధి శివభక్తుని అనుసరిస్తూ శివాలయంలోకి వెళ్ళాడు. ఆకలిలో ఉన్న గుణనిధి శివార్చన ప్రసాదం తర్వాత దొరుకునని ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే అక్కడ గుడిలో కూర్చొని విశ్వనాథుని చూస్తూ ఉన్నాడు. ఆలయానికి వెళ్ళిన గుణనిధి అనుకోకుండానే శివరాత్రి విశేషాలను, శివరాత్రి పూజా వ్రతమును, శివరాత్రి కాలక్షేపాన్ని వింటూ ఉన్నాడు. ఎందుకంటే అయిపోతే పెడతారేమో. ఆలయ మందిరంలో శివభక్తులు ఆనంద పారవస్యంతో భక్తులు చేసేటువంటి నృత్య గీతాలు, అక్కడ జరుగుతున్నటువంటి ఈ భక్తి వేద ఘోష ఇవన్నీ వింటున్నాడు. శివరాత్రి కావున పూజ అనంతరము కూడా ఎవరు ప్రసాదం పెట్టట్లేదు. ఎందుకంటే రాత్రి కదా, శివరాత్రి రోజు అందరూ జాగారం ఉంటారు, ఉపవాసం ఉంటారు. ఏదో తెల్లవారుజామున పెడతారు. రాత్రికి లింగోద్భవం అవుతుంది, తెల్లవారుజామున పెడతాడు. పాపం మనవాడు ఆకలితో ఉన్నాడు, ఎప్పుడో సాయంత్రం నుంచి ఆకలి ఆకలి అంటున్నాడు. అయితే భక్తులకు ఎవరికి తెలియకుండా ఈ యొక్క గర్భగుడిలోకి ప్రవేశించాడు. ప్రసాదం కొరకు గర్భగుడిలోకి ప్రవేశించాడు. అయితే ఈ గర్భగుడిలోకి పోయి మన వాడు ఏం చేశాడంటే, అక్కడ ఆరిపోతున్నటువంటి, కొండెక్కిపోతున్నటువంటి ఒక దీపానికి తనకు వేసుకున్నటువంటి ఉత్తర్యాన్ని చించి కొంచెం గట్టిగా వేసి వెలిగించారు. అంటే ఎందుకు వెలిగించారంటే పాపం భక్తితో కాదు, అక్కడ ప్రసాదాలు కనబడట్లేదు చీకట్లో. ఎందుకంటే లింగోద్భవం అప్పుడు కూడా చీకటి వేస్తారు. ఈశ్వరుడు ఉద్భవించినప్పుడు మంచి లైట్లు వేద్దామని. అంటే గర్భాలయంలో శివుని ముందు కొండెక్కుతున్నటువంటి దీపమును చూచి తన ఉత్తరీనందు చిన్న పేలికను చీల్చి ఒత్తిగా వేసి దీపములో పెట్టాడు. దీపపు కాంతి ప్రసాదంతో వచ్చినటువంటి ఈ యొక్క దానితో ప్రసాదాలను చూశాడు. ఇంతలో తన పాదము తగిలి, అంటే ఆకలి ఎక్కువైపోయింది, ప్రసాదాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఈ హడావుడిలో ఏదో ఎవరినో తొక్కాడు. ఇంతలో తన పాదము తగిలి ఏదో చప్పులు రావడంతో భక్తులు చూడడం మొదలు పెట్టారు. ఆ ఏదో జరుగుతుంది, గర్భగుడిలో ఎవరో చోరుడు దూరినట్టున్నారు అనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి భక్తులు దొంగ 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 అని అరవడం మొదలు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి సైనిక బృందం ఉంటారు కదా, వాళ్ళందరూ పాపం మన వాడిని వెంటాడి వెంటాడి కొట్టి కొట్టి చంపేశారు. అంటే ఆకలిగా ఉన్నాడు కదా పూర్తిగా, ఇంకా పాపం వాళ్ళు వేసే 4 దెబ్బలకి ఈకొస్తాడు. అంటే కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు న్యాయమో నాకు అర్థం కావట్లేదు. మొన్న ఈ మధ్య తిరుమలలో కూడా ఒక మతి స్థమితం లేనటువంటి ఒక ఆయన భక్తులు కొడుతున్నాడు, అది నిజమే. కానీ ఆయన మళ్ళీ ఘోరంగా కొట్టి తీసుకెళ్లి ఏదో చేశారు. అంటే మతి స్థిమితం లేని వాడిని అలా కొట్టడం కన్నా మనం వాడిని చక్కగా పట్టుకొని తీసుకెళ్లడం లేదు. ఎందుకంటే వాడికే స్థిమితం లేదు, క్షమించాలి. అయితే దీపము కాంతితో ఇదంతా అయిపోయింది. అంటే ఈ యొక్క ఆయన, అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈయన గుణనిధి. అంటే మనకి కుబేరుడు అయ్యే ఆయన 3 జన్మలు ఎత్తుతాడు. ఒక జన్మ కాదు, 2 జన్మలు కాదు, 3 జన్మల తర్వాత ఆయన కుబేరుడు అవుతాడు మనకి. అంటే ఇప్పుడు ఈ గుణనిధి చూడండి, ఒక బ్రాహ్మణోత్తముడు, కానీ ఏదో ఏ జన్మ ప్రారంభమో అలా అయింది ఒక జన్మకి గుణనిధి. అయితే ఈ గుణనిధి చనిపోయిన తరువాత ఆయన వద్దకు యమదూతలు వచ్చారు. మన శివశర్మకి ఎవరు వచ్చారు? వైకుంఠం నుంచి విష్ణుదూతలు వచ్చారు, మనకి కైలాసం నుంచి రావాలి. అయితే ఈ యొక్క యమదూతలు వచ్చి ఈ యొక్క గుణనిధి ఆత్మను యమలోకానికి పట్టుకుపోయారు. యమలోకంలో యమధర్మరాజు చిత్రగుప్తుడు ఈ గుణనిధి నుంచి వివరించుకుంటున్నారు. ఏమని వివరించుకుంటున్నారంటే, మన చిత్రగుప్తుడు చెప్తున్నాడు, గుణనిధి స్వామి, ఈ యొక్క గుణనిధి సర్వ మహాదుర్మార్గుడు. ఈ గుణనిధి గొప్ప చైతన్యము గలవాడు, చూర విద్యలు. అంటే బాగా ఏదైనా చల్లగా తీసుకెళ్ళిపోవడంలో గొప్ప చైతన్యము గలవాడు, గొప్ప శివ అపరాధి.
అంటే ఇక్కడ ఈయనేమనుకుంటున్నాడు, ఆ రోజు శివాలయం మహాశివరాత్రి ఈయన వెళ్ళాడు, ఆ బాగా మురికి పట్టిన బట్ట వేసుకొని ఆ పదార్థాలను ముట్టుకున్నాడు, ఇదంతా శివ అపరాధి అని చిత్తగుప్తుని ఆలోచన. శివ పూజ ఎరుగని వాడు, అంతటి వాడు శివరాత్రి సమయమున అంతటి శివాలయంలో ఉండి కూడా శివనామ స్మరణ చేయలేదు. అక్కడ భక్తులందరూ ఉన్నారు, శివరాత్రి రోజు ఉన్నాడు, ఒక నామ స్మరణ కూడా చేయనటువంటి పాపి. ఇతని అపవిత్ర స్పర్శ శివ పూజను కలుషితం చేశాడు. పాపం అక్కడ ఎంతో మంది భక్తి శ్రద్ధలతో పూజ చేయడానికి వచ్చి కూర్చున్నారు. అలాంటి వారి పూజని కూడా, ఎందుకంటే దొంగ వచ్చేయడానికి ఉన్నప్పుడు వీళ్ళ భక్తులందరూ కూడా భక్తి పోయింది. ప్రాణము పోవచ్చున్నా అంటే ఇందాక వాళ్ళందరూ కొట్టారు కదా, కొట్టి చంపేస్తున్నప్పుడు కూడా ఈ యొక్క గుణనిధి శివనామమును కానీ తల్లిదండ్రుల నామాన్ని కానీ పలకలేదు అని చెప్తున్నాడు. ఈ గుణనిధి చేసిన సుకృత్యములు కొంచెమైనను లేవు. అంటే ఈయన చేసిన ఏదైనా మంచి పని ఉందా అంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకైతే ఏ మంచి పని చేయలేదు. కాబట్టి యమలోకములో ఈ చిత్రగుప్తుడు యమభటుల్ని పిలిచి ఎన్నెన్నో ఈయనకి మనం చెప్పుకున్న యమలోకంలో ఎన్నో బాధలు ఉన్నాయి కదా, ఆ బాధలన్నీ వేయాలని చెప్పుకుంటున్నారు ఈ యొక్క గుణనిధి ఆత్మకు. మనం ఇదే కథ మళ్ళా మనం చెప్పుకున్నాం, వాహికుడు అనేటువంటి ఇంకొక బ్రాహ్మణోత్తముడి దగ్గర చెప్పుకున్నాం, మనకి అస్థిక నిమజ్జనంలో వచ్చింది అది. అయితే ఈ శివదూతను అంటే ఎప్పుడైతే యమభటుల పాపం ఈయన తీసుకెళ్లి ఈ యొక్క శిక్షలు వేయాలి అనుకుంటున్నారో కైలాసం నుంచి శివదూతలు వచ్చారు. చూడండి, ఈ కైలాసం నుంచి శివదూతలు వచ్చి శివదూతలు యమభటులను ఆపడం మొదలు పెట్టారు. ఏమండి ఆగండి, మీరు అనుమతిస్తే ఈయనతో మాకు కొంచెం పని ఉంది అంటే శివదూతలు అంటున్నారు, ఈ యొక్క యమదూతలు అంటారు, ఏమి మీరు మతి తప్పి వచ్చారా, మీరు చేసినటువంటి పుణ్యం ఏమీ లేదు, ఎందుకు వచ్చారు అంటే అప్పుడు ఆ శివదూతలు చెప్తున్నారు, ఏమండి మీకు తెలియని రహస్యం కాదు అంటే శివదూతలు చెప్తున్నారు, శివధర్మము బహు సూక్ష్మమైనది. అంటే వీళ్ళు యమలోకంలో ఉన్నవాళ్ళు యమభటులు ఎవరెవరు తప్పులు చేస్తారా, ఎవరెవరికి ఏమి శిక్షలు ఇస్తారా అని ఉన్నారు. కానీ భగవంతుడి దృష్టి ఎలా ఉంటుందంటే వీడి దగ్గర ఏదన్నా ఒక చిన్న పుణ్యం ఉందేమో, ఈ పుణ్యంతో వీడిని రక్షిస్తాము. మనము చివరికి ఎన్ని పాపాలు చేసినా కాశీకి తీసుకొస్తున్నాడు విశ్వనాథుడు అంటే మనం ఇప్పుడు ఇన్ని కోట్ల జన్మలలో ఏదో ఒక జన్మలో ఎక్కడో ఒక తెలియక ఒక పుణ్యం చేసి ఉన్నాం. లేకపోతే కాశీ యొక్క ఆ యొక్క ఇది అంటామే చూడండి, పొలి మీద కూడా తాకలేం మనం, అది కాశీ. కాశీ నిజంగా కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటేనే ఈశ్వరుడు అనుమతిస్తున్నాడు. ఎందుకంటే నేను చూస్తున్నాను 4 రోజులు ఒకరు అన్ని టికెట్లు చేసుకొని ఫ్లైట్లు టికెట్ చేసుకొని క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. ఈయనకొచ్చి మనం ప్రశాంతంగా ఉండి ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడుకుంటున్నాం, అది ఇది చేస్తున్నామంటే ఇన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటేనే ఈశ్వరుడు మనకి ఇంత ఔదార్యంతో ఇక్కడ ఇన్ని గొప్ప పనులు అలాగే ఇంకేదో పనులు చేసుకునే అవకాశం ఇస్తున్నారు. శివదూతలు ఇలా చెప్పారు, శివదూతలు చెప్తున్నారు, శివధర్మము బహు సూక్ష్మమైనది అనగా గుణనిధి వస్త్రమును చించి దీపము పెట్టాడు కదా, దానికి మా యొక్క శంకరుడు బొంగిపోయాడు. మా బోలా శంకరుడు అంటాడు కదా, ఆయన నెత్తిన మురికి నీళ్ళు పోస్తే చాలు ఆయనకి. గంగమ్మ దగ్గర మనము మురికి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మనం ఇందువల్ల అని ఒకసొక్కడు మెసేజ్ పోతారు, దానికి పొంగిపోతాడు నా తండ్రి. అందుకే బోలాశంకరుడు కాశీ విశ్వనాథుడు అంత గొప్పవాడు. మనకి దండపాణి చెప్తాడు, ఎన్ని కష్టాల్లో ఉన్నవాడు ఎక్కడో ఎంతో కష్టాలు, అసలు ఇంకా కష్టాలకి పరాకాష్ట ఇంకా లేదు, వీరికి ఇంకే మార్గము లేదన్నప్పుడు కాశీయే శరణాగతి వారణాసియే గతి అంటాడనమాట. అంటే అనగా ఈ గుణనిధి ఈయన చెప్తున్నాడు, తనకు తెలియకుండానే శివలింగముపై మాల్యమును తుడిచాడు. ఎందుకంటే ఆ ప్రసాదం ఎక్కడుందా అని తెలుస్తున్నాడు. అంటే క్షమించాలి, ఇక్కడ ఒక
పరమార్థాన్ని మహాత్ముడు పట్టుకున్నాడు ఈశ్వరుడు. ఎవడన్నా తెలిసి చేస్తున్నాడు పూజ, ఇది తెలియకుండానే ఈశ్వర నియమాలను పాటించాడు. అంటే మనం రోజు విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళి భక్తిగా ఇది కావాలని అడిగామనుకోండి, అది పూజ కింద రాదు. మనము రోజు విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళి, విశ్వనాథ ఈరోజు అందంగా ఉన్నావా లేదా, అందరూ బాగా అభిషేకం చేశారా లేదా, వచ్చిన వాళ్ళందరూ నిన్ను బాగా చూసారేమో, దిష్టి తగిలిందేమో, నా కన్నా బంగారు కొండ అని మనము ఆయన అలా అనుకొని, నల్లగా ఉన్న మా కృష్ణుడు, నల్ల కృష్ణుడు ఉన్నట్టు యశోదమ్మ గారిని చూస్తే ఎంత ముడికించలేదా నిన్ను అని ఇలా మనం పొంగిపోయి వచ్చామనుకోండి, అప్పుడు ఈ వెనక పరిగెడతాడు. పార్వతిని వదిలి, కాశీని వదిలి మీ వెనక పరిగెడతాడు ఆయన. అంతటి బోలా శంకరుడు విశ్వనాథ్. ఇది అనమాట. అంటే ఇక్కడ చూడాలి చెప్తున్నాడు శివదూతలు, ఆయనకు తెలియకుండానే శివలింగం పైన ఉన్న మాల్యము తెచ్చాడు. త్రికరణ శుద్ధిగా శివనామాలు విన్నాడు. అంటే ఎందున్నాడు అంటే ప్రసాదం కోసం విన్నాడు, కానీ అయ్యో ఈ నామం పలికితే నాకు ఈ పుణ్యం వస్తుందేమో, లేకపోతే ఈ నామం ఎన్నిసార్లు చెప్పిస్తే నాకు ఇల్లు వచ్చేస్తుందేమో అని చేయలేదు. అలాగే నిర్మల మనసుతో శివ పూజను తిలకించాడు. కూర్చున్నాడు, చక్కగా పూజ అంతా చూశాడు. అంతేకాని ఇది ఎప్పుడైపోతుందా, నేను అక్కడికి పోవాలి ఇక్కడ పోవాలి అనుకోలేదన్నమాట. తనకు తెలియకుండానే శివరాత్రి ఉపవాసం చేశాడు, జాగరణ చేశాడు. ఇదే కదా భక్త కన్నప్పక చరిత్ర కూడా. భక్త కన్నప్ప కూడా పైకెక్కుతాడు, మారేడు చెట్టు తిరగకుండానే ఎక్కుతాడు. ఆయన నడుపుకున్నటువంటి నీళ్లు ఒక్కొక్క చొక్క పడుతూ ఉంటుంది. ఆ రాత్రి అంతా ఒక్కొక్క ఆకు తుంచి కింద ఉన్న శివలింగం మీద వేస్తూ ఉంటాడు. ఈ పూజ వల్ల కదా సాక్షాత్ భక్త కన్నప్పని పైన పెట్టాడు, ఆయన కింద ఉన్నాడు. ఇది అన్నమాట ఈశ్వర భక్తి. ఏ పుణ్యము చే ఇతడు అంటే ఇతని యొక్క శివ పూజ చేశాడు కదా, ఈ పుణ్యము చే ఇతన్ని ఇప్పుడు మేము కళింగ దేశానికి రాజును చెయ్యాలి. శివదూతలు తీసుకెళ్తున్నారు ఎక్కడికి, కళింగ దేశానికి రాజుగా ఉన్నటువంటి రాజుగారి ధర్మపత్ని గర్భవతిని చేయడానికి ఈయన తీసుకోబోతున్నారు, ఈయన ఆత్మని. ఈ పుణ్యం ఇక్కడ ఇప్పుడు కళింగ దేశానికి రాజుగా జన్మించగలడు అని పలికి ఈ ఆత్మను కళింగ దేశపు రాజు యొక్క ధర్మపత్ని యొక్క గర్భమందు ప్రవేశపెట్టాడు. అనంతరము గుణనిధి కళింగ రాజ్యానికి ఒక పుత్రుడుగా పుట్టాడు. అయితే గుణనిధి ఇంతకు ముందు నామము, ఇప్పుడు ధముడు. ఆయన రెండవ నామము ధముడు. అంటే గుణనిధి రెండవ జన్మలో ధముడు అనే నామముతో కళింగ రాజ్యానికి రాజు అయ్యాడు.